హాయ్ అండి అందరికీ. మనం సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతం వచ్చేసి అంకుషాపూర్ దగ్గర ఉన్నాం. అంకుషాపూర్ దగ్గర మనం ఈ బ్రిడ్జ్ అనేది దాదాపుగా కొలికి వచ్చినట్టే ఇటు మట్టి మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు మళ్ళీ మట్టి వేసుకోవాలి. సరే ముందుకు వెళ్దాం. మనం వాస్తవంగా నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంతకుముందుకు ఇంత హైట్ లేకుండే. మనకు ముందు వెళ్తున్న కొద్దీ మరి ఆ తాడి చెట్లకి ఇప్పటికే ఇంతవరకు తాడి చెట్లకి హైట్ ఉండే, మరి ఇప్పుడు ఆ తాడి చెట్ల దగ్గర ఇంకా ఎంత హైట్ ఉంది అనేది మనం చూసుకుందాం. ముందు చూసుకుందాం. అటు కూడా వర్క్ ఎట్లా ఉంది, లక్ష్మీపూర్ వర్క్ ఎట్లా ఉంది వర్క్ అనేది మనం కంటిన్యూ చేసుకుందాం. ఈ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. ఈ విలేజ్ ఈ అంకుషాపూర్ రోడ్డు దాటిన తర్వాత మనకు చాలా అప్డేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే నేను ఇంత ముందుకున్న మట్టే ఆ హైటే సరిపోతే వచ్చు అనుకున్నా, కానీ కాదు, ఇంకా చాలా హైట్ లేవారు. మనకు కింది లేయర్ ఏదైతుందో అది కనబడుతుందో ఆ లేయర్ వరకు ఉండే మనకి ఇంతకుముందుకు. మళ్ళీ ఒకటి ఈ లేయర్ పోసారు, ఈ లేయర్ పోసారు, అంటే చాలా హైట్ చేసారు. ఇంతమందికి మనకు తాడి చెట్ల ఇటు అన్నాం కదా, మరి ఇంకా కొంచెం ముందుకు పోతాయి అర్థమవుతుంది. ఆ దగ్గరికి వచ్చి చూస్తే మాత్రం నాకు తెలిసి తాడి చెట్టు ఇట్లా సమట్టంగా కనబడుతుంది వచ్చి అది దగ్గరికి వచ్చి చూస్తే. ఎండ మామూలుగా లేదు, నిజంగా బీభత్సంగా కొడుతుంది ఎండ. అది చెమటలు కారుతున్నాయి. ఓకే, చెమటలు కారని ఎండ విపరీతంగా కొట్టని మనకైతే ఒక విషయాన్ని పర్ఫెక్ట్గా చూపెడుతున్నాం కాబట్టి ఇంకా చూపెట్టాలని ఒక ఆతృత ఉంటుంది తప్ప ఈ ఎండ కొట్టినా ఏది కొట్టినా వర్షం పడ్డా మన వీడియోలో ఖచ్చితంగా ఆగాయి. నా హెల్త్ మంచిగా ఉన్న రోజులు. ఓకే రైట్, అట్లా ముందుకెళ్దాం. ఇప్పుడు అర్థమవుతుందా తాడి చెట్లు ఎంత హైట్లో ఉన్నాయన్నది. అంటే ఇట్లా నిలబడి ఇట్లా ముంజకాయలు ఉన్నాయి, నిలబడి తెప్పుకోవచ్చు అనే లెవెల్లో కనబడుతున్నాయి మనకైతే. ఇంచు మధ్యలోకి వెళ్ళి చూస్తే కరెక్ట్ వాటి హైట్లో వచ్చింది. ఇవి కొంచెం దూరంలో ఉన్నాయి. అవి ఇక్కడ ఒకటి ముంగడు ఉంటుంది, ముంజకాయలు దగ్గర ఉంటాయి. అడుగు చూద్దాం ఒకసారి. అడిగిట్లా ఇదైతే ఖచ్చితంగా మనకి ఎక్కడ మన బాలమల్లిపల్లి విలేజ్ దాటిన తర్వాత ఖచ్చితంగా మనకి అంటే డబల్ లైన్కి అనుకూలంగానే మన ల్యాండ్ తీసుకున్నట్టున్నారు. ఈ వర్క్ కూడా అదే విధంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మట్టి వేయడం కానీ ఈ లెవెలింగ్ కానీ అంతా మనకు ఫ్యూచర్లో డబల్ లైన్కు అనుకూలంగానే ఉంది. ఇదంతా వస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో దగ్గర మనం లక్ష్మీపూర్ వరకు వస్తున్నట్టే. అండ్ ఇంకొక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఆ తేడాగా ఉంటుంది. లేకుంటే ఇంకా తక్కువనే అట్లా ఇక 1 కిలోమీటర్ మధ్యలో అనుకుంటా ఆ లెవెల్ ఉంటుంది కావచ్చు. ఇక్కడ మొత్తం డౌనే ఉంది. అండ్ ఇంక కొంత మట్టి పోస్తారు కావచ్చు, పోసి తొక్కిస్తారు కావచ్చు. దుమ్ము మాత్రం ఘోరంగా లేస్తుంది. ఇదంతా మనకు ఒకసారి వర్షాకాలంలో వచ్చినప్పుడు వర్షం బాగా పడ్డ తెల్లారు వచ్చినా, అందుకే అంటాను కదా నేను ఎండనే చూస్తలేను, వర్షం అయినా చూడకుండా మనకి మంచి ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్లాన్ చేస్తున్నాను చెప్పినా కదా. ఇది ఒకసారి వచ్చినప్పుడు అయితే ఇదంతా మొత్తం మట్టి బండి స్కిడ్ అవుట్ పెట్టింది. స్కిడ్ అయినా సరే అది ఏదేమైనా సరే అని దోసుకొద్ది ఇంచుమించు మన ఈ లక్ష్మీపూర్ బ్రిడ్జ్ అవుతుందో మన ఇల్లంతకుండ రోడ్డుకి అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాకా వెళ్ళినాను ఆ రోజు వెళ్ళి మళ్ళీ లక్ష్మీపూర్ టర్న్ తీసుకుని లక్ష్మీపూర్కి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోయినాను, మెయిన్ రోడ్కి వెళ్ళిపోయినాను. అంటే ఒక డెడికేషన్, అందుకే ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. ఇదైతే డౌన్ ఏరియానే వస్తుంది. మరి నాకు తెలిసి డౌన్లోనే వస్తుంది ఇది. అంటే మన వెనకాలకి చూసుకున్నట్టయితే వెనకాల చూసుకున్నట్టు మొత్తం డౌనే దిగుతున్నాం. మీకు కూడా అర్థమవుతుండొచ్చు. వెహికల్స్ అయితే బాగా నడుస్తున్నాయి. మరి ఇటు ఆ మధ్యలో అటు మనకు ఈ లక్ష్మీపూర్ రోడ్డు నుండి అంటే ఇల్లంతకుంటం కలిపే రోడ్డు నుండి మనకు అటు మధ్యలో వర్క్ ఏం నడవలేదు ఇంత ముందుకు. మరి ఇప్పుడు ఏమైనా నడుస్తుందనేది చూద్దాం. అది ఈ వీడియోలోనో లేదంటే నెక్స్ట్ వీడియోలోనో మనం చూసుకుందాం దాన్ని.
ఈ మధ్యలో కూడా చాలా చాలా వరకు మట్టేసి తొక్కిస్తున్నట్టున్నారు ఈ ప్లేస్లో. కొంచెం ముందుకెళ్తే ఒక బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ కాడికి వెళ్ళి ఎప్పుడే కానీ మళ్ళీ నేను రిటర్న్ ఏది లక్ష్మీపూర్ మీకు వెళ్ళి వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆడ చేసిరా లేదా అట్లే ఉందో చూద్దాం, మనం ఇదే వీడియో చూద్దాం దాన్ని. ఓ ఇబ్బంది అవుతుంది ఎండకు, చాలా ఇబ్బంది అవుతుంది. ఏదేమైనా సరిగ్గా ఇబ్బంది, కానీ ఏమైనా చాలా అప్డేట్స్ చాలా వరకు ఎక్కువ అప్డేట్స్ కవర్ చేయడమే నా టార్గెట్ ఈరోజు. ఇక్కడ వచ్చి పడ్డది ఏంటి అని అంటే పర్మిషన్ తీసుకున్నారా, చాలా మటుకు అట్లా. ఇది ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అసలు మాట్లాడుతూ ఉంటారనమాట. గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది, పర్మిషన్లు ఎందుకో ఏం కథనో నాకైతే ఏం అర్థం కాదు. కానీ సర్లే. ఓకే, ఇంకా ఓకే, మనం ఇక్కడ వచ్చుడుతో మనకు ఒకటి కనబడేది ఏంటి అని అంటే ఇంకా హైట్ లేకుండా వస్తుంది. ఇది డౌన్ ఉంది కదా, అక్కడ నుండి మనకు ముందు నుండి మనకు మట్టేసుకుంటూ వస్తారు. మీకు కనబడుతున్నాయి లేదా వెహికల్స్ అవి? ఓకే, మట్టి వేసుకుంటూ వస్తారు. అది మరి ఆ బ్రిడ్జ్ కంచెలు పోస్తుందా పోరాదా అనేది చూద్దాం మనం. అది కూడా నాకు తెలిసి అట్లే ఉందా, అట్లే ఉంటే బీపీ ఎక్కినట్టే నాకైతే. ఇదంతా పోసి తొక్కిస్తుంది దీన్ని. మామూలు వెహికల్స్ బాగుంది. 2 రోలర్లు, లెవెలింగ్ మిషన్స్ 3 ఉన్నాయి. ఈ ముందుకే ఉంటుంది మనకు ఆ బ్రిడ్జ్ ఏదైతుందో, మనం రిటర్న్ అయ్యే బ్రిడ్జ్, రిటర్న్ అయ్యే బ్రిడ్జ్ సెట్ అయిందా లేదా సార్? ఈరోజు అన్న మనం ఈయనగా పోయే అదృష్టం ఏమైనా ఉందా చూద్దాం. చేసినట్టున్నారు చేసారులే. ఎప్పుడే కానీ ఇంచెల్లి మన అటు ఇది లక్ష్మీపూర్ నుండి తిరిగిపోతా ఉంటే కోపం వచ్చేది ఎప్పుడే కానీ. ఇదొకటి బ్రిడ్జ్ రావాలనుకుంటా. ఇదొకటి అయితే వర్క్ అయితే పెండింగ్లో ఉంటుంది. ఏం లేదు, వర్క్ అయితే ఏం లేదు. అమ్మాయ్యా, మొత్తానికి అయితే ఇది ఇక్కడి నుంచి వచ్చినాము ఈరోజు. ఇక్కడి నుంచి వచ్చి వీడియో తీయడం జరుగుతుంది. ఇటు ఇంకా మట్టి బాగా రావాలి, బాగానే హైట్ లేవాలి. ఎందుకంటే మనకు అక్కడ ముందుగా నడుతున్న బ్రిడ్జ్ అవుతుందో దాన్ని కంపేర్ చేసి చూసుకుంటే మాత్రం ఇక్కడ ఇంకా హైట్ రావాలి. ఈ బ్రిడ్జిలు అయితే వాస్తవానికి ఎప్పుడో ఓసి పెట్టేశారు, కానీ ఇంకా మధ్యలో బ్రిడ్జిలు కూడా ఓసి పెడితే బాగుండేది. అక్కడక్కడ కొంతవరకు మధ్యలో బ్రిడ్జిలు కూడా పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఓసి ఉంటే బాగుండేది ఇప్పటి వరకు. ఈ బ్రిడ్జ్ హైట్ రావాలి, ఇంకా కూడా బ్రిడ్జ్ ఇంకా హైట్ లేసేటట్టుంది. ఈ ముందు చూసుకుంటే కూడా కొంచెం ఇంకా చాలా డౌన్ ఉంది. ఇది చాలా డౌన్ ఉంది. ఇంకా పాపం ఇప్పుడైతే కళ్ళలో పోసుకుంటారు, కానీ తర్వాత మళ్ళీ రైల్వే ట్రాక్ వచ్చిందంటే కళ్ళలో పోసుకోలేరు. వడ్లు పోసుకుంటారు. మొత్తానికి అయితే లక్ష్మీపూర్ అండి ఇల్లంతా కుంటని కలిపే రోడ్డు వరకు మనం వచ్చినాము. ఓకే, ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక ముందు అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం.